Good afternoon, Andy. I've been Yatra to, especially to the media. ఇప్పుడు నచ్చినోళ్ళకి బాగా రాసినోళ్ళకి బాగా రాయనోళ్ళకి స్టిల్ దే వెంట్, యూ టుక్ ఎఫర్ట్ అండ్ వాచ్ ద ఫిలిం అండ్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అండ్ ఐ టోటలీ రెస్పెక్ట్ ఇట్ అండి. ఇంక్లూడింగ్ ఇప్పుడు చూసిన ఆడియన్స్కి కూడా అంతే అండి. మనం తీసింది ఇట్స్ బేస్డ్ ఆన్ ఇట్స్ పొలిటికల్ ప్రిమైజ్. ఒక పొలిటీషియన్ సినిమా అయినప్పుడు దే విల్ బీ వెరీ వేరీడ్, ఒక ఎక్స్ట్రీమ్ ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ ఉంటాయి అండ్ దట్ ఈస్ నేచురల్ అండ్ నార్మల్ అండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను ఒక ఫిలిం మేకర్ లాగా నేను అనుకున్న స్క్రిప్టు ఆర్ నేను చేశాను అండ్ ఆడియన్స్ రియాక్షన్ చూశాను, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూశాను అండ్ అక్రాస్ ద మీడియా ఆల్సో మోస్ట్లీ న్యూట్రల్. అంటే మనకి అన్ఫార్చునేట్లీ పోయినసారి చెప్పినట్లు దెర్ ఈజ్ ఆల్వేస్ ప్రో అండ్ అగెనిస్ట్. ప్రో ఆర్ అగెనిస్ట్ ఇద్దరికి వాళ్ళ అజెండాలు ఉంటాయి, అది మనం ఏం చేయలేము. దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ న్యూట్రల్ హూ హ్యావ్ ఇండిపెండెంట్లీ గివెన్ దెర్ ఒపీనియన్ విచ్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు రివ్యూస్ అయినా ఒపీనియన్ అయినా అండి, ఐ థింక్ ఎనీ స్టోరీ టెల్లర్ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక లక్షల ఒపీనియన్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ కాంటెక్స్ దే విల్ బీ ఈచ్ రివ్యూర్ వాళ్ళ కాంటెక్స్లో వాళ్ళు చేస్తారు అండ్ స్టోరీ టెల్లర్స్గా మేము డిఫెండ్ చేయడానికి ట్రై చేయకూడదు. వాళ్ళు రాసింది రైటా, మీరు చెప్పింది రైటా రాంగ్ అనేది కాదు. వీ హ్యావ్ టు మేక్ ఎ ఫిలిం అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఫర్ ద ఆడియన్స్ అండ్ ఫర్ ద మీడియా ఆర్ క్రిటిక్స్. వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పొచ్చు, అది మేము అంగీకరించకపోవచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఆర్ మేము కొన్ని నేర్చుకొని ముందరకు పోవచ్చు, దట్స్ ద థింగ్. అండ్ ఇది అంటే డిఫికల్టీ విత్ పొలిటికల్ ఫిలిమ్స్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ యూ కాంట్ కమర్షియల్ ఫిలిమ్స్ లాగా ఇట్ ఈస్ నాట్ ఏ యూనివర్సల్ ఫిలిం. అది తీసేటప్పుడు రాసేటప్పుడు కూడా మాకు తెలుస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ మార్కెటింగ్ అయినా లేదా ఫస్ట్ డే వచ్చే ఆడియన్స్ అయినా ఎలాంటి కైండ్ ఆఫ్ ఆడియన్స్ పొలిటికల్ సినిమాని పొలిటీషియన్ బేస్డ్ ఇది ఎంత మనము ఒక యూనివర్సల్ ఎమోషన్ అనుకున్నా కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటామనే ఆడియన్స్ దే మైట్ బీ లిమిటెడ్ ఆర్ దే మైట్ బీ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. వీ డోంట్ నో, ది సినిమా విల్ షో ఇఫ్ అట్ ఆల్ ఆ కైండ్ ఆఫ్ ప్రిమైజ్ ఆఫ్ స్టోరీస్కి ఉంటుందని. అండ్ దట్స్ ద థింగ్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను మా టెక్నీషియన్స్ అండ్ మది కెమెరామెన్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ అండ్ ఎడిటర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ జీవా అండ్ మమ్ముట్టి అండ్ ద అదర్ క్యాస్ట్ హు హావ్ డన్ ఎక్సెప్షనలీ వెల్. ఒక్కసారి సినిమా అయిపోయిన తర్వాత నా పద్ధతి ఏంటంటే అండి, అది ఐ థింక్ ఐ డిటాచ్ విత్ ద ఫిలిం. ఐ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు దన్ అదర్ స్టోరీ. దీన్ని నేను ఐ కాంట్ గో ఆన్ జస్టిఫైయింగ్ ఆర్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ లేదండి. అండ్ ఓవరాల్ నేను ఒక యాత్ర అండ్ యాత్ర 2 అనే 2 కథలు చెప్దామనుకున్నా. యాత్ర 2 వాజ్ 2019లో చెప్దామనుకుని నిర్ణయించుకున్నా. ఈ కోవిడ్లు ఇవన్నీ వచ్చి ఈయన 5 ఏళ్ళ తర్వాత బతుకుండి ఇంకా అదే రోజు సినిమా చేసి రిలీజ్ చేసుకున్నాం. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ గుడ్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ ఫైన్. అండ్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ అండ్ ఐ హోప్ ఇది ఓన్లీ 1 డే అయింది కాబట్టి వీ విల్ ఫిగర్ అవుట్ హౌ ద ఆడియన్స్ ఆర్ గోయింగ్ టు వాచ్ ఇట్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆర్ సంథింగ్. We'll try promoting the way it is and I hope the media does the same way in a fair way. Thank you, Andy.